మా తుంగతుర్తికి వచ్చే నీళ్లు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుకు సంబంధించినవి కావు. కేసీఆర్ కాలువలు తీయలేదు, కేసీఆర్ ప్రాజెక్ట్ కట్టియలేదు. ఎస్ఆర్ఎస్పి నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన దాని మీద మాకు నీళ్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే, దామోదర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే మాకు నీళ్లు వచ్చినాయి. మా స్థానిక బిడ్డ అక్కడి నుంచి వెళ్ళి టీడీపీ అయినా కూడా మా స్థానిక బిడ్డ సంకినేని వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాలువలు తీసిండు. అక్కడ తుంగతుర్తి నియోజకవర్గం నీళ్లు రావడంలో కిషోర్ కుమార్ పాత్ర లేదు, ఇది మన జయశ్వరెడ్డి పాత్ర లేదు, సేమ్ టైం కేసీఆర్ గారి పాత్ర లేదు. ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు అంత ముందుకే పారి ఉన్నాయి, అంత ముందుకే వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్లు ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తవ్వీలు అనేది నేను అంగీకరిస్తా. కానీ నీళ్లు వచ్చినాయి అప్పుడే వచ్చినాయి అంటే మాత్రం అంగీకరించాను. అన్నా నేనేమంటున్నా, నీళ్ళు అప్పుడు విడుదల కాలేదు అంటున్నా. నీళ్ళు వచ్చినాయి, అక్కడ పోయి ప్రజలను అడగండి. శిలాపలకాడు నీకు అంటే మీరు ఈ క్వశ్చన్ అడుగుతలే అనుకోలేదు కనుక నా దగ్గర లేవు. కానీ అప్పుడు నీళ్లు వచ్చి పారినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఫోటోలు ఉన్నాయి, దామోరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ ఉన్నాయి. అంటే నువ్వు నేను మాట్లాడుకున్నావా అంటే నేను కాదన్నంత మాత్రాన అవునంత మాత్రాన చారిత్రక సత్యాలు కనుమరుగైపోవు. కిషోర్ రాకముందుకే, కేసీఆర్ రాకముందుకే, జయశ్వరెడ్డి మంత్రి కాకముందుకి అక్కడ నీళ్లు ట్రయల్ రన్ అయి ఉన్నాయి, నీళ్లు వచ్చినాయి. నేను కిషోర్ తీసుకొచ్చి అనట్లే, కిషోర్ తీసుకొచ్చిండు, జగదీశ్వర్ రెడ్డి తీసుకొచ్చిండు అని అనట్లే. కానీ మీరు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నీళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లే తుంగతుర్తికి వస్తున్నాయి. కాళేశ్వరం దానికి సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అంటే ఇప్పుడు తుంగతుర్తి నీళ్ళు బంద్ అయినట్ట? ఎట్లయితే అట్లయితే కాళేశ్వరం నీళ్ళు కాదు కదా. మరి ఏ నీళ్ళు అయితే ఇప్పుడు వచ్చి మీకు ఏ నీళ్ళు వస్తున్నాయి? ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తున్నాయి. ఓకే, కాళేశ్వరం నీళ్ళు రావట్లేదా? కావు. ఓకే, ఆ కాలువలు తవ్వింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు, నేను దానికి చెప్తున్నా. ఓకే, కానీ నీళ్లు మాత్రం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయని అంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్ళు వచ్చినాయి. కొన్ని సాంకేతిక అంశాల వల్ల, కొంత నిధుల లోపం వల్ల మధ్యలో ఆగిపోయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి మీరు కనుక్కోండి. ఇప్పుడు నేను మీ టీవీ ముందు నేను అబద్ధం చెప్పిపోతే అది కాదు కదా, చాలా మంది చూస్తారు కదా, నిజం అబద్ధం కూడా అంటారు కదా, అట్లా. సో కాళేశ్వరం నీళ్లు కావు, మన దగ్గరికి వచ్చేది ఎస్ఆర్ఎస్పి నీళ్లు. రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, మా దామోరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవి ట్రయల్ రన్ అయినాయి, అవి వచ్చినాయి. అక్కడ ఉన్న ప్రజల ప్రాంతాలు అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా తిమ్మిని బమ్మిని చేసేటట్టు ఉన్న మీడియా అప్పుడు లేదు కనుక ఇంత ప్రచారం కాలేదు. లేకపోతే అది ఉంటే అప్పుడు కూడా మేము అన్ని దాచిపెట్టేవాళ్ళం. మొన్న ఎలక్షన్ల ముందే బయటపడి దామోరెడ్డి గారు, రాజశేఖర్ గారు రిబ్బన్ కట్ చేసి నీళ్ళు వచ్చేటి అప్పుడే ఉన్నాయి అన్న, నీళ్ళు అప్పుడే ఉన్నాయి. అది కాకుండా ఇంకా వేరే అంశం ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అంటే నీళ్ళ అంశం వద్దా అంటే నీళ్ళు అంటే ఏమంటే నీళ్ళు వచ్చినాయి అంటే కేసీఆర్ తెచ్చును, కిషోర్ తెచ్చిన అనే కాడికి కాకుండా ఆయన రాకముందుగా నీళ్ళు ఉన్నాయి అంటే 1969 ఏదో దానికి శిలాపలకం పడ్డది అంటే ఎస్ఆర్ఎస్పి. అంటే అప్పుడు ఈయనకు లాగి లేదనుకుంటా, పుట్టలేదు అనుకుంటా, కిషోర్ పుట్టలేదు అనుకుంటా. కిషోర్ నాకంటే 44, 45 ఉంటాయి కనుక అప్పుడు పుట్టకపోయి ఉంటాడు. అట్లా. మీకెన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 37 ఉంటాయి అన్న. 37 ఉంటాయి. మీకు పదవి ఇస్తా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే పార్టీ గెలిచిందన్న, పార్టీ గెలిపించిన ఆహారం ఏముంటది అంటే మీకేమన్నా సరే, అది పార్టీ నిర్ణయం, పార్టీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇస్తే దాని గురించి పెద్దగా ఏమైనా ఆశిస్తారా? పోనీ